పరిశుద్ధుడైన తండ్రి, నీ పిల్లలైన వారు ఎన్నో త్యాగాలతో మీ మాటలు ఈ గ్రామంలో వినిపించుటకు సమిష్టిగా వారు చేసిన ఈ కృషి నిష్ఫలము కాకుండా ఈ 3 దినములు మీ అమూల్యమైన వాక్యములను మా అందరికీ నేర్పించి మా బ్రతుకులను మేము సరిచేసుకునే అవకాశము మా అందరికీ దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి వికట జీవుల వికాసం విధాత చూపిన విధానం అనే ఈ ఆలోచనాత్మకమైన సభలను నిర్వహించుటలో ప్రధాన పాత్ర వహించిన నా ప్రియమైన తమ్ముడు మరి గిరిరాజు, ఆయనకు సహకరించిన క్రీస్తు సంఘం, గుడికంబాలి సంఘ సభ్యులు, అలాగే ఎందరో గ్రామ ప్రజలు, పెద్దలు అందరికీ కూడా క్రీస్తు పేరిట హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. గిరిరాజు నాకు గత 15 సంవత్సరాలుగా నాకు తెలుసు. వాక్యము యందు ఎంతో ఉన్నతమైన ఆసక్తి కలిగిన కుమారుడిగా 2010 నుంచి దేవుని పని పట్ల ఎంతో గొప్ప ఉన్నతమైన ఆశయాలు కలిగిన వాడు గిరిరాజు. ఈ మారుమూల ప్రాంతానికి, అనగా ఈ బార్డర్, ఆంధ్ర బార్డర్, ఇది మీ ప్రక్కనే ఉంది. నది దాటితే అది కర్ణాటక. ఇక్కడికి వచ్చి సంఘాన్ని నిర్మించటానికి, కళాశాలను ఆరంభించడానికి ఎంతగానో శ్రమ తీసుకున్నాడు ఆ తమ్ముడు. అందుకు నేను అభినందిస్తున్నాను. చక్కటి నిర్వహణతో ఈ సభలను ఈ 3 రోజులు నేను అందించాలి అని ఎంతో దూరంలో ఉన్న నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి మీకు అమూల్యమైన మాటలు వినిపించాలి అన్నది ఆయనకు సహకరిస్తున్న సంఘం, ఎన్నో కుటుంబాలు, పెద్దలు, వారందరి ప్రయాసం మీరు చూస్తున్న ఈ సభలు. మరి ఈ సభలలో వికట జీవుల వికాసము, వికట అనగానే వంకరది అని అర్థం. అలాంటి వంకర బుద్ధి కలిగి వంకర మార్గములలో నడిచే జీవులు అనగానే మృగాలు అనుకోకండి, జంతువుల కోసం చెప్పటం లేదు దేవుడు ఇక్కడ. జీవులు అనగానే మనమే జీవులము. మన శరీరాలలో దేవుని ద్వారా జీవవాయువును ఓదబడిన జీవాత్మలం మనం. ఇక్కడ జీవులు అంటే మనమే. దేవుడు తన జీవాన్ని ఊది మనుష్యులకు తన రూపాన్ని ఇస్తే ఆ మనుష్యులు తమ మార్గములను వికటముగా చేసుకున్నారు. అంటే వంకర మార్గము. అలాంటి వంకర మార్గములోనికి వెళ్ళిపోయిన ఈ మానవ సమాజాన్ని వికాసము వైపు, వికాసము అనగా జ్ఞానము, మరో లోకానికి సంబంధించిన జ్ఞానయుక్తమైన సంగతులు దేవుడు నేర్పించాలి అనుకున్నాడు. అదేనండి వికట జీవుల వికాసం. బడికి వెళ్ళనప్పుడు పెద్దలు ఒక సామెత అంటారు, ఏమండి? విద్య లేనివాడు ఏమనన్నారు? వింత పశువు. అంటే విద్య నేర్చుకోకపోతే సమాజంలో మనిషి ఎలా ఉంటాడట? పశువు కూడా కాదంట, వింత పశువు అట. అంటే విద్య నేర్చుకోవటం వలన ఏమవుతుంది? క్రమం, సక్రమంగా సమాజంలో
ఒక మనిషి ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి అనే విధానాలను నేర్పించే పాఠశాల, బడి. అందుకే చూడండి, బడికి వెళ్ళి బాగా చదువుకున్న వాళ్ళు సంస్కారవంతంగా ప్రవర్తిస్తారు. బడికి వెళ్ళని వారు, మొద్దులుగా ఉన్నవాళ్ళు సంస్కారహీనులుగా ఉంటారు. వారి భాష బాగోదు, వారి ప్రవర్తన బాగోదు. అంటే మన జీవితాలు క్రమముగా ఉండాలి అంటే విద్యను నేర్చుకోవాలి అని పెద్దలు చిన్ననాడే మనల్ని బడిలో చేరుస్తారు. దానివల్ల మనం క్రమమైన జీవితం, సభ్య సమాజంలో మనుషులు ఎలా బ్రతకాలి అనే మంచిని నేర్పించేవే పాఠశాలలు. అందుకే కదా మనమంతా చిన్ననాడు బడులకు వెళ్ళాం కాబట్టే సంస్కారాన్ని నేర్చుకున్నాం, బుద్ధిని నేర్చుకున్నాం, మంచిని నేర్చుకున్నాం. ఏమంటే బడుల్లో చెడు నేర్పించారు కదా. చిన్నప్పుడు మనం బడులకు వెళ్ళేటప్పుడు మంచిని నేర్పిస్తారు. పొరుగువానిని ఎలా ప్రేమించాలి, ఏమండి, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. మైక్ మారుస్తారా? రండి మరి మార్చండి, టైం కిల్ చేయకండి. ఆన్ చేసిందా? ఓకే. చిన్నప్పుడు బడిలో మనం ఏం నేర్చుకుంటానండి? పాఠాలు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. అంటే దేశాన్ని ప్రేమించాలి, సభ్య సమాజంలో మంచిని పెంచాలి. మరి ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాం మనం? బడిలో. బడుల ద్వారా మనిషి మంచిని నేర్చుకుంటున్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు సమాజంలో ఎలా ఎదగాలి? ఒక కలెక్టర్, అతని విధానం ఎంత బాగుంటుంది? సమాజానికి మంచి చేయాలి. ఏమండి? ఒక కమిషనర్ సమాజంలో మంచిని ఎలా పెంపొందించాలి. ఒక డాక్టర్, ఏమండి, ఒక జడ్జ్, న్యాయమూర్తి, వీళ్ళందరూ చదువులను అభ్యసించటం వలన సమాజానికి మంచి చేయాలి అనే ఆలోచనతో ఉంటారు వాళ్ళు. మరి చిన్ననాటి నుంచి చదువు లేకుండా పోకిరిగా తిరిగి అల్లర్లు, కొట్లాట్లు, గొడవలు, పోలీస్ స్టేషన్లు, జైళ్ళు, అందులో ఉన్నవాడు ఎలా ఉంటాడండి? మూర్ఖుడు, పశువులా ప్రవర్తిస్తుంటాడు, సంస్కారహీనుడు, నోరు విప్పితే బూతులు మాట్లాడుతుంటాడు. ఎందుకు వాడికి ఆ జీవితం వచ్చింది? వాడు బుద్ధిని నేర్చుకోలేదు, మంచిని నేర్చుకోలేదు, వాడి మనస్సు వికాసం పొందలేదు. వికాసము అంటే జ్ఞానము అని అర్థం. కనుక మనమంతా మంచిగా ఉండాలి అంటే వికాసము కావాలి, జ్ఞానము కావాలి. ఏ జ్ఞానం? చిన్ననాటి నుంచి మనం నేర్చుకునేది సభ్య సమాజంలో బడుల ద్వారా కొంత మట్టుకు మంచి జ్ఞానం అయితే, ఆ తరువాత సమాజంలో మంచిని ఎలా పెంచాలి, మంచిగా ఎలా ప్రవర్తించాలి అని మనిషిని సన్మార్గంలో పెట్టే అన్నిటికంటే ముఖ్యమైన దైవ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. దేవుని భయము, భక్తి నేర్చుకోవాలి. ఏమండి? ఈరోజు మేము కళాశాల పెట్టి, ఇప్పుడు మీరు యాడ్ చూశారు కదా నా మాటలకు ముందు, బైబిల్ నేర్పించే విద్యాలయం. ఎందుకంటే బైబిల్ నేర్చుకున్న వాళ్ళు బైబిల్లో ఉన్న మంచిని నేర్చుకుంటారు. సభ్య సమాజానికి యేసుక్రీస్తు వారు చూపించిన మంచి బాటను వాళ్ళు నేర్చుకుంటారు. బైబిల్లో ఏముంది? మీ నోట బూతులు రానివ్వకండి, నీ పొరుగువాడు కించపరచకండి, నీ పొరుగువాని దేనిని ఆశించకండి, అబద్ధములు పలకకండి, అబద్ధ సాక్ష్యములు చెప్పకండి. ఇలా ఎంతో మంచి ఉంది బైబిల్లో.
మరి అది నేర్చుకోవాలి. అప్పుడే మన మనస్సు వికసిస్తుంది. ఒక పువ్వు ఎలాగైతే మొగ్గగా ఉండి వికసించిన తర్వాత అది అందంగా కనబడుతుందో, మన మనస్సు, మన మెదడు కూడా వికాసము కావాలి, వికసించాలి అంటారు దాన్ని. మనోవికాసము అంటారు. మనోవికాసం అంటే మన మనస్సు వికసించటం. మరి మనోవికాసం రావాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మంచిని నేర్చుకోవాలి. మరి సమాజంలో ఈరోజు ఏ మంచిని నేర్చుకుంటున్నారు చెప్పండి? సమాజంలో ఈరోజున్న వ్యవస్థ, ఈరోజు మన పొరుగు సహోదరులను, కుటుంబాలను చూడగలిగితే ఏం మంచిని నేర్చుకుంటున్నారు చెప్పండి? సభ్య సమాజంలో సంస్కారం లేదండి. సంస్కారహీనులుగా మారిపోయారు. గొడవలు, కొట్లాట్లు, అల్లర్లు, దూషణలు. సమాజంలో ఇవే కదండి కనబడుతున్నాయి. ఉదయాన్నే లేవగానే మీరు ఏ వార్తాపత్రిక చూసినా, ఏ వార్తా న్యూస్ ఛానల్ మీరు ఒకవేళ తిలకించినా అందులో ఏం కనబడతాయి చెప్పండి? నేరాలు, మనుషులు చేస్తున్న ఎన్నో ఘోరాలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎందుకు వాళ్ళు అలా మారిపోయారు చెప్పండి? పుట్టినప్పుడు వాళ్ళు అలా ఉన్నారా? నడి రోడ్డు మీద ఒకరి తల కర్కశంగా నరకగలుగుతున్నాడు, రక్తాన్ని కళ్ళజోడగలుగుతున్నాడు అంటే చిన్నప్పటి నుంచి వాడు అలాంటి వాడా చెప్పండి? లేదండి. మనలో ఏ ఒక్కరము చిన్ననాటి నుంచి చెడ్డవాళ్ళము కామో, మంచివాళ్ళం మనం. బైబిల్ ఏమందంటే మన పుట్టుకలో మనం యథార్థవంతులమట, పసిపిల్లలం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29. ఇది ఒకటి మాత్రము నేను తెలుసుకున్నానంటున్నాడు చూడండి జ్ఞాని అయిన సొలొమోను. ఏమంటే దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు. మన పుట్టుక చాలా మంచిది. కానీ వాళ్ళు ఎదిగినప్పుడు వివిధములైన తంత్రములను కల్పించుకున్నారు. తంత్రాలు మనిషి కల్పించుకున్నాడు, దేవుడు చేసింది కాదండి. సమాజంలో చెడు దేవుడు చేయలేదు, మనిషి సమాజంలో చెడును చేసుకుంటున్నాడు. దేవుడు ఈ ప్రకృతిని చేసినప్పుడు ఏమని ఆయన కితాబ్ ఇచ్చాడో తెలుసా? సర్టిఫికెట్ ఇచ్చాడో తెలుసా? మెచ్చుకున్నాడో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం చూడండి ప్రియులారా. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు తాను చేసినది యావత్తును, అంటే ప్రకృతి, ఆయన నిర్మించిన ఈ నిర్మాణం అన్నిటినీ యావత్తును చూచినప్పుడు అది ఎలా ఉందటండి? చాలా మంచిదిగా ఉంది. చాలా మంచిదిగా ఉందటండి. చాలా మంచేనా? అవును, చాలా మంచిది. అది అంటే మంచి ఉందది. మంచిలో కూడా ఏముందంటే చాలా మంచి. ఇంత మంచిని దేవుడు చేసి పెడితే ఎందుకు వచ్చింది చెప్పండి చెడు? ఏమండి, చెడు ఎందుకు వచ్చింది? చెడు రావడానికి కారణం దేవుడు కాడు, మనమే వివిధములైన తంత్రములను కల్పించుకున్నాము. విధాత అంటే దేవుడు. వికట జీవుల వికాసం కోసం విధాత చూపిన విధానం అంటే దేవుడు ఒక చక్కని విధానాన్ని చూపించాలి అనుకున్నాడు. ఎందుకు చూపించాలి అంటే తన పిల్లలైన వారు, తన స్వరూపాన్ని ఇచ్చిన ఈ జీవులు, మనుష్యులు ఏంటి ఇలా అయిపోయారు? వీళ్ళు ఎందుకు వీళ్ళలా మారిపోయారు? ఎందుకు వీళ్ళలో మంచి అనేది లేకుండా పోతుంది? ఎందుకు మంచి లేదు? ఎందుకు బాధ? మన కళ్ళ ముందు పుట్టిన పిల్లలు వాళ్ళు ఎదుగుతూ గొప్పవాళ్ళు కావాలి అని కదా తల్లిదండ్రులు ఎవరైనా ఆశిస్తారు. అవునండి, అవును. మరి వాళ్ళు చెడు వ్యసనాలకు లోనైపోతున్నారు అంటే మన కళ్ళ ముందే వాడు సిగరెట్లు కాలుస్తున్నాడు అనుకోండి, అది మనకు తెలిసిందనుకోండి. చిన్నప్పుడైతే వాడిని వాతలు పెడతాం, బెత్తం దెబ్బలు కొడతాం, గద్దిస్తాం. ఏమిటి వాడు ఎద్దులా ముద్దుగా మారిపోయిన తర్వాత
25 వచ్చి పెద్దవాడుగా మారిపోయి 30 ఏళ్ళు వచ్చిన తరువాత తల్లి తండ్రి ఏం కొడతారు చెప్పండి? మన పిల్లల్ని మనం కొట్టేది వయసు ఎంతవరకు అండి? మహా అయితే 15, 16, 17 అంతేనండి. 20 ఏళ్ళు దాటిన తర్వాత మన పిల్లల్ని కొట్టలేవండి. ఎందుకంటే అప్పటికే మనంత ఎత్తు వచ్చేస్తారు వాళ్ళు. చేసుకోలేం వాళ్ళని. మందలించగలం, చెప్పగలం, ఒరే ఏంటిరా నువ్వు చేస్తున్న తప్పుడు పనులేంటిరా? ఈరోజు యువత చూడండి ఎలా ఉంది సమాజంలో. ఈ మధ్యన ఒక న్యూస్ మీడియాలో ఒక న్యూస్ వచ్చింది. ఏంటో తెలుసా అండి? బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్. దీనిని కొంతమంది యూట్యూబర్స్, అంటే డబ్బుల కోసం యూట్యూబ్లో రోజుకొకటి వీడియో చేస్తుంటాడు. ఏమండి, వాడి చేతకైనది ఒకటి. ఇందులో ఆడ మగ ముసలి ముతక తేడా లేదండి. చిన్న పెద్ద, చిన్న పిల్లాడు వీడియో చేస్తుంటాడు, ముసలిది వీడియో చేస్తుంటుంది, యవనస్తుడు వీడియో చేస్తుంటాడు. ఎవడకు తోచింది వాడి వీడియో. ఆడవాళ్ళైతే ఇంట్లో వంటలు, ఏ చీపురుతో తుడుస్తుంది, ఎంత చెత్త ఎత్తుతుంది, ఏ బుట్టలో వేస్తుంది, ఏమండి వంట ఎలా చేస్తుంది, పని పాటు లేదు, మరి ఆ వీడియో చేస్తుంది ఆవిడ. ఏమండి, దానికి హోమ్ టూర్. ఏమండి, మీ ఇంటిలో బూజులు దులపడం అంతా కూడా ఏంటి? హోమ్ టూర్. దానివల్ల ఏంటి? డబ్బులు. జనాలు కూడా చూడడానికి పని పాట ఏమి లేదు. ఏమండి, ఇలా ఎవడు ఏ కొత్త వీడియో పెట్టినా దాన్ని చూసేయాలి వెంటనే. ఏంటి, ఇల్లు తొట్టడం కూడా చూస్తావా? బాత్రూమ్ కడగడం కూడా చూస్తావా? పళ్ళు తోమడం కూడా చూస్తావా? ఒకడు వ్లాగ్ స్టార్ట్ చేశారంటే తెల్లవారే పాచిమొహంతో, హాయ్ ఫ్రెండ్స్, నీ మొహం పాచి మొహంతోని ఏమంటారా పలకరిస్తావు? సభ్య సమాజం ఎలా ఉందో చెబుతున్నానండి మీకు. తెల్లవారి లేవగానే ముందు, ఒకప్పుడు మన పూర్వీకుల కాలంలో భార్య అయితే భర్త ముఖాన్ని చూసేది, భర్త అయితే ఏ దేవుడు ఫోటోను చూసేవాడు. ఏమండి, లేదా పిల్లల ముఖాలు చూసేవాళ్ళు, లేదా వాళ్ళ పవిత్ర గ్రంథాలను చూసుకునేవాళ్ళు. ఇప్పుడేంటండి, తెల్లవారి పాచి ముఖంతో లేవగానే తడుగుతుంటారు. దేన్ని? గుడ్డోళ్ళ మొబైల్. ఎక్కడుంది ఫోను? అందులో ఏముంది? మంచా? ఏం మంచి ఉందండి అందులో? దాని నిండా ఉన్నది 99.9% చెడు చెడు చెడు. అలవాటైపోయింది మనకి. ఎప్పటి నుంచి అలవాటైపోయింది? పెద్ద అయినప్పటి నుంచి కాదండి. ఏమండి, ఎప్పటి నుంచి అలవాటైపోయిందో ఏమండి, ఇప్పుడు ఒక మీకు వీడియో చూపిస్తాను చూడండి. పాపం అయ్యయ్యో ఏడుస్తున్నాడు చంటోడు. చంటోడు ఎందుకు ఏడుస్తున్నాడు? పాపం పాలు లేకో కడుపు నొప్పి వచ్చో. మనం అంతే కదండి, పిల్లాడు ఏడుస్తున్నాడు అనగానే అయ్యయ్యో పాపం బిడ్డడు ఎందుకు ఏడుస్తున్నాడు, ఓ నాన్న ఎక్కడ కడుపు నొప్పి పెడుతున్నా నాన్న, ఏమైంది కొడుక, ఏమండి మనం అనుకుంటాం కదా. ఓకే, 6 నెలలు కూడా కాలేదండి, ఇంకా నెలల పిల్లాడు. ఎందుకలా కొట్టుకున్నాడు? మట్టగిడసలాగా, ఒడ్డున పడి చేపలాగా. బాబా చెవులు గీరు మంటున్నాయి కదండి వాడు ఏడుస్తుంటే. ఏమండి, అదండి ఇది మందు. ఏమండి, ఏం కావాలండి? అబ్బా ఏంటి ఇప్పటివరకు ఆడ బాధ అంతా ఏమైపోయిందండి? బాధ లేదు, కన్నీళ్లు లేవు, ఏమండి కింద పడి కొట్టుకోవడాలు లేవు. ఏంటి ఫిట్స్ ఏమైనా వచ్చాయి అడిగి? ఓకే చూడండి, అటు ఇటు చూస్తున్నాడు. ఒరే నీకేమర్థమైందిరా అందులో? ఏమండి, అదొక ఆట వస్తువు. చూసా, అమ్మో స్క్రోల్ చేస్తున్నాడు చూసారాడు, వేలుతో ఇలా ఇలా అంటున్నాడు. నొక్కడం. ముదిరిపోయాడు కదండి బెండకాయ. ముదిరి బెండకాయ అంటారు వీళ్ళని. నవ్వు వాడు ముఖంలో వికాసం, మనో వికాసం. అదిగోండి మళ్ళా మట్టగడిసి వచ్చింది మనకి. అరే ఏం దూరం చేశారు అడిగి. అరే అయిపోయిందండి. ఏంటి గుండెగండి ఏం చేయాలి చెప్పండి? 4 వాయించొద్దండి. మీరు కూడా ఎలాగ అలవాటు చేస్తున్నారు మీ పిల్లలకి? ఆహా, లోకం ఎంతగా అడ్వాన్స్ అయిపోయిందంటే
ఈ మధ్యన పిల్లలకి అన్నం తినిపించాలంటే చిన్నప్పుడు మన అమ్మ బయటికి చంకన పెట్టుకొని బయటకు వచ్చి చందమామ చూపించే, చందమామ రావే, జాబిల్లి రావే, చక్కగా మంచి పాట పాడి అన్నం తినిపించే దాన్ని దీన్ని చూపించి. ఇప్పుడు అమ్మలందరికీ ఈజీ అయిపోయింది, చేతికో మొబైల్ ఇచ్చేయడం వాడికి. ఏమన్నా అందులో ఏమొస్తున్నాయి? ఎన్ని బూతులు, ఎన్ని మాటలు, ఎన్ని గొడవలు. మొబైల్ నిండా గొడవలేనండి. ఏంటి నా మొబైల్లో గొడవ రాదండి అని మీరు చెప్పండి. యూట్యూబ్ ఇప్పగానే ఏమండి వీడి మీద వాడికి గొడవ, వాడి మీద వీడికి గొడవ, టీవీల ముందుకు వచ్చి తిట్టుకోవడం, ఖర్చుకోవడం, బూతులు మాట్లాడుకోవడం. ఏమి నేర్చుకుంటున్నారు మీ పిల్లలు? మీరేమి నేర్చుకున్నారు చెప్పండి? మనకు కూడా అండి మొబైల్ లేకపోతే, గుండెకే లేకపోయినా బతకగలమేమో కానీ మొబైల్ లేకపోతే బతకలేమండి. అంత అయిపోయింది. శరీరంలో ఒక ప్రధానమైన అవయవం ఏదంటే మొబైల్. ఎందుకంటే ప్రపంచం అంతా ఉంది అందులో. దానికి మనిషి కట్టు బానిస అయిపోయాడు, బానిస. కొంతమంది ఫోన్లు పట్టుకొని బాత్రూమ్కి వెళ్ళిపోతున్నారండి. బాత్రూంలోకి ఎందుకు ఫోను? ఏమండి బాత్రూంలో ఫోన్ చూస్తే కానీ ఇది రావట్లేదని అంటున్నాడు ఒక దరిద్రుడు. ఓరి దరిద్రుడా, నీలాంటి అలాంటి బాత్రూమ్ తీసుకెళ్ళిన ఫోన్ ఎవడన్నా ముట్టుకోవచ్చా? ఎక్కడికి తీసుకెళ్ళేవారా దాన్ని? అంటే అక్కడికి వెళ్ళి చూస్తేనే కానీ ఇడికి కడుపులో పేగులు సరుకును బయటికి పంపట్లేదు అనమాట. ఆహా, ఎంతగా అలవాటు పడిపోయారండి ఈరోజు. ఏమండి చిన్న పిల్లలు రీల్స్ చేస్తున్నారండి. రీల్స్. సమాజం చెడిపోయింది కదా. వికట జీవులు, చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ప్రతి వాళ్ళకి ట్రెండ్. దీన్ని మీరేమంటారు? ట్రెండ్ అండి. ట్రెండ్. ఏంటా ట్రెండ్? మొబైల్ ట్రెండ్. జాగ్రత్త. బెట్టింగ్ యాప్స్ వచ్చేసాయి. అందులో యువతంతా 100 రూపాయలు పెట్టుబడి పెట్టరా, 1000 రూపాయలు వచ్చేస్తా నీకు. ఎందుకంటే మన బ్లాగర్ ఉన్నాడే యూట్యూబ్, ఆ దరిద్రుడు, ఆడెవడో పనికిమాలినోడు, ఆడు లక్షలు సంపాదించాడురా. ఇలా ఉన్నదంతా అమ్ముకొని ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకొని చివరకు అప్పులు పాలై ప్రాణాలు తీసేసుకున్నారండి చాలా మంది యువకులు ఈ మధ్యని. తెలుసా? వార్తలు విన్నారా? మీరెందుకు చూడరు? నేను చెప్పకముందు ఇవన్నీ మీకు అలవాటైపోయి ఉంటాను. ఎందుకంటే తెల్లవారు లేవగానే పాచిమొక్కతో చూసేది అవే కదా. పోలీసు వాళ్ళందరూ కేసులు ఫైల్ చేస్తున్నారు. ఒరే ఎవడెవడైతే ఈ బెట్టింగ్ యాప్లు వీడు దీన్ని అమలు చేస్తున్నారో లోపల ఏంటి వాళ్ళందరినీ అని. ఏమంటే ఒక వీడియో ఉందట చూడండి, చూపించండి అని ఏదో వీడియో పంపించారట అన్నయ్య. ఏంటండి ఈ సమాజం? వికట జీవులు, వంకర జీవులు, విగత జీవులుగా మారిపోతాడు. విగత జీవి అంటే ఏంటో తెలుసండి? ప్రాణం పోయి చచ్చిపోయిన ఏమంటో తెలుసండి? విగత జీవి. ప్రాణం పోయినవాడు, ఇక వాడిలో ప్రాణం లేదు, వాడి ప్రాణం పోయింది. ఇంతకీ వీడు ఎందుకు చచ్చిపోయాడమ్మా? ఏమండి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు కావాలని వీడు ఉన్న డబ్బులన్నీ కూడా అందులో పెట్టుబడిగా పెట్టి లక్షలప్పైపోయాడు. లక్షలు. ఏంటండి వాడి జీవితం ఎంత? ఏమండి ఆ జీవితం వెనక ఉన్న పరమార్థం ఎంత తెలియదు వాడికి. డబ్బు కావాలి, సుఖం కావాలి, భోగాలు కావాలి, అందుకు అడ్డంగా డబ్బు సంపాదించాలి. అడ్డంగా సంపాదించడం అంటారు చూసారా? అడ్డంగా సంపాదించడం అంటే ఏంటి? న్యాయంగా ఉదయాన్నే పొలంలోకి వెళ్ళి కష్టపడితే, ఏమండి పొలంలోకి వెళ్ళి కష్టపడితే వచ్చేది కష్టార్జితం అంటారు దాన్ని. పని చేసుకుంటే ఉద్యోగానికి వెళితే అది ఏ పనైనా కానివ్వండి కష్టపడితేనే వచ్చేదండి జీతం. మరి ఓరకనే ఇంట్లో కూర్చొని చెమట పట్టకుండా నాకు డబ్బులు లక్షలు కోట్లు చేయాలంటే అడ్డత్రోవలు. అదే వార్త చూడండి, ఇప్పుడు చూపించండి. ఏంటా వార్త? ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. నా పేరు లక్ష్మీప్రసాద్ సార్. సార్ నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్. నేను తప్పు చేశానని నాకు ఈరోజు అర్థమైంది సార్.
సార్ నేను తప్పు చేశాను సార్, నన్ను క్షమించండి సార్. కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్. సార్ నాకు ఒక నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్న కట్టగలను సార్. ఎందుకు నాకు ఒక బతిమాలి? అవకాశం ఇవ్వండి సార్. అమ్మా నాన్న ఎందుకు బతిమాలి? రూపాయి ఎంతో మంది జీవితాలు సర్వనాశనం అయిపోతే వచ్చేవిరా డబ్బు, అన్యాయంగా అక్రమంగా సంపాదించే అక్రమ సంపాదన అంటారు దాన్ని. ఈరోజు జల్సాలకు అలవాటు పడిపోయారండి. జల్సాలు డబ్బులు అప్పడంగా వస్తున్నాయి. యూట్యూబ్ ఇంట్లో కూర్చొని పనికిరాని వీడియోస్ చేయటం, ఇలాంటి పనికిరాని వీడియోస్ చేసి ప్రజల మధ్యకి విడిచిపెట్టడం, దీన్ని చూచి లక్షల మంది అమాయకులు మోసపోవటం, చివరికి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన ఎంతో మంది ఉన్నారు ప్రియులారా. వికట జీవులు వంకర మార్గాన వెళ్ళి వికట జీవులుగా శవాలుగా తేలారు వాళ్ళు. ఎవరండి ఈ సమాజానికి బుద్ధి చెప్పేది? సమాజాన్ని హెచ్చరించే వాళ్ళు ఎవరండి? విధాత. విధాత హెచ్చరిక చేస్తున్నాడు. చూచినప్పుడు అది ఎలా మారిపోయిందో తెలుసా అండి? ఏమండి, ముందు ప్రపంచాన్ని చూసి మంచిదిగా చేస్తే మనుష్యులు, అందులో తన పోలికలో సృష్టించబడిన మనిషి ఎలా మారిపోయాడు అంటే తెలుసా అండి? చెడిపోయిందటండి సమాజం. 6వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు యెహోవా నరులను చూచినప్పుడు, ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం ప్రియులారా, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయింది, చెడిపోయింది, చెడిపోయింది. ఏం చెడిపోయింది? నేల చెడిపోలేదు, నింగి చెడిపోలేదు, పంట చెడిపోలేదు, అన్ని బాగున్నాయి. చెడిపోయింది మనిషి. భూమి మీద, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, భూమి మీద సమస్త శరీరులు మార్గములను ఏం చేశారట? చెరిపేసుకున్నారట. చెరిపేసుకున్నారట మార్గం. ఏమండి, మీ ఊరికి రావాలంటే రోడ్డు ఉండాలి కదండి. తెల్లవారు లేగానే ఎవడైనా గుణపాలు పట్టుకొని ఆ రోడ్డు అంతా శుభ్రంగా తవ్వేసి రాళ్ళు కొప్పలు వేస్తారు అనుకోండి, ఊరి జనం మీరంతా ఏం చేస్తారు చెప్పండి? ఎవడైనా ప్రొక్లైన్ తీసుకొచ్చి మొత్తం రోడ్డు అంతా తవ్వేస్తున్నాడు అనుకోండి, ఏమంటారు? రే ఎవడరా నువ్వు రోడ్డు అంతా తవ్వేస్తున్నాడు? వద్దండి, ఈ రోడ్డు మనకు వద్దండి, మనం అలా కొండల నుంచి నడుచుకొని వద్దామండి అని ఎవడని అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు అన్ని? ఒరే ముందు కాళ్ళు చేతులు కట్టేయండి, పోలీస్ స్టేషన్కి అప్పచెప్పండి అండి. మార్గాన్ని ఎందుకురా, శుభ్రంగా ఉన్న మార్గాన్ని ఎందుకురా పాడు చేస్తున్నావు? ఒరే పిచ్చోడా, ఈరోజు ఈ మార్గం ఉండబట్టి ఒక అంబులెన్స్ రావాలంటే రోడ్డు ఉండాలా వద్దండి? ఒక హాస్పిటల్కి పరిగెట్టాలంటే రోడ్డు ఉండాలా వద్దండి? కుటుంబం అంతా క్షేమంగా ఇల్లు చేరాలంటే రోడ్డు ఉండాలా వద్దండి? మార్గం. అలాంటిది దేవుడు భూమి మీద చక్కటి మార్గాన్ని మనిషికి నిర్దేశించి, అరే నాన్న, ఇదిగోరా నీకు మీ ముందు మంచి మార్గం ఉంది, ఇదిగో చెడు మార్గం కూడా ఉంది, 2 మార్గాలని కళ్ళ ముందు పెడుతున్నానయ్యా, నువ్వు మంచి మార్గాన్ని ఎంచుకోవాలి బిడ్డ, సన్మార్గంలో నువ్వు నడుచుకోవాలి బిడ్డ అని చెబితే ఉన్న మంచి త్రోవని చెరిపేసుకొని, ద్వితీయోపదేశకాండంలో ఏమంటున్నాడు చూడండి, 30వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదం శాపం నేను నీ కళ్ళ ముందు పెట్టానయ్యా, భూమి ఆకాశాలు సాక్షిగా పెడుతున్నాను. ఈ 2 నీ ముందు పెట్టాడు, ఏ మార్గాన్ని ఎంచుకుంటావు? మనమైతే ఒక మార్కెట్కి వెళ్ళేటప్పుడు, బజార్కి వెళ్ళేటప్పుడు ఒక వంకాయని ఎంచినప్పుడు ఎంత జాగ్రత్తగా ఎంచుతారండి తల్లులు. ఏదైనా సరుకును కొన్నప్పుడు మగవాళ్ళు ఎంత చక్కగా ఎంచుతారండి. ఇది నాణ్యమైనదా కాదా, సరైనదా కాదా, ఆరోగ్యవంతమైనదా కాదా, ఎంపిక. ఎన్నిటినో ఎంపిక చేసి మంచిని తెచ్చుకొని నీ ఇంటికిచ్చే నీవు చివరికి నీ బ్రతుకు కోసం నువ్వు ఏమిస్తున్నావు? చెడ. తప్పు చేస్తుంది సమాజం. ఈ సమాజం తప్పు చేస్తుందండి. ఏంటా తప్పు? దేవుని తిన్నని మార్గాల్ని విడిచిపెట్టిన తప్పండి.
దేవుడు తిన్నని మార్గాన్ని చూపిస్తే వంకర మార్గం. యువత ఎటు వెళ్ళిపోతుంది? ఏ మార్గాన్ని వెళుతుంది? ఏమండి, చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒకటి మీకు ప్లే చేయండి. కమాన్. ఏంటి, వేగంగా కదులుతున్న ట్రైన్ అండి. ఎక్కడ ఉండాలి? ట్రైన్లో సీట్లు ఉన్నాయి. ఏమండి, ట్రైన్లో ఒకవేళ సీట్లు ఖాళీ లేకపోతే నిలబడడానికి పట్టుకోవడానికి హుక్కులు ఉన్నాయి. అంతే కదండి, పట్టుకోవడానికి చాలా వేల పెడతారు. అది పట్టుకో, లేదంటే అక్కడ రాడ్లు ఉంటాయి, పట్టుకో. వీడికి ఏం పోయే కాలం? లోపల కూర్చోకుండా ఎక్కడ కూర్చున్నాడు చూడండి. ఇది బయట వేగంగా వెళుతున్నా కూర్చున్నాడు. అసలు ఎక్కడ కూర్చోవడమే ప్రమాదం. అదిగోండి, ఏమండి, ఫీట్లు. తిన్నగా కూర్చోకుండా మనం ఏమండి, పిల్లడు అవడం లేదు, రే తిన్న కూర్చో అంటాం. తిన్నగా ఉన్న మార్గాన్ని విడిచిపెట్టి వీడు ఏం చేస్తున్నాడు చూడండి, బయటికి వేలబడుతున్నాడండి. సరదా వీడియో తీయమన్నాడు, రీల్ తీరా, రే రీల్ తీరా నువ్వు. అయిపోయాడు. కన్ను పోయిందో, కాలు పోయిందో, ప్రాణమే పోయిందో ఏం తెలిసి చెప్పండి మనకి? ఏమైనా పోయి ఉండొచ్చండి. నిజంగా వాడిని కన్న తల్లిదండ్రులు ఏమైపోవాలి చెప్పండి? వాడిని కని పెంచి ఎంత పెద్దగా మార్చిన తరువాత కొడుకు శవంగా ముక్కలుగా ఇంటికి వస్తే కన్న కడుపు ఎలా రోధిస్తుంది? నా బిడ్డ, ఏంటిరా ఇలా అయిపోయావు నువ్వు? అయ్యో నా కొడుకా. ఏమండి, విగత జీవిగా శవంగా రాలిపోయావే. తిన్నగా ఉండలేవా? ఉండలేకపోతుంది. ఈ సమాజం తిన్నగా ఉండలేకపోతుందండి, ఉండలేకపోతుంది. 2 పేతురు పత్రిక చూడండి, 2వ అధ్యాయం 15వ వచనం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ప్రియులారా, తిన్నని మార్గం, దేవుడు ఏర్పాటు చేసిన తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి బెయేరు కుమారుడైన బిలాము పోయిన తప్పుడు మార్గంలోనికి పోయావా? త్రోవ తప్పిపోతారా? రే మీరు తప్పిపోతారు. తప్పిపోవడం అంటే ఊరు రావడానికి త్రోవ తప్పిపోతే ఏదో ఎత్తుక్కుంటూ రావచ్చండి. పరలోకానికి త్రోవ తప్పిపోతే పోయేది నరకం. ఇక అక్కడి నుంచి వెనక్కి రాం మనం. నో కమింగ్ బ్యాక్. తిరిగి రావటం లేదు. పోయాడు నరకానికి. ఇస్కరియోతు యోధా పోయాడు, ఇక రాడు వాడు. తప్పిపోయి ఇస్కరియోతు పోగొట్టుకున్నాడు 30 వెండి నాణెములకు కక్కుర్తిపడి. ఏమండి, అడ్డుగోలగా డబ్బు కావాలి, 30 వెండి నాణాలు. అందుకు గురువునే అమ్మేశాడండి. గురువు ఎవరా? గురువు యేసుప్రభు అండి. నీకు మంచి నేర్పించి డబ్బు సంచి నీ చేతిలో పెట్టి అపోస్తలుడిగా నిన్ను నియమించి, ఒరే నాయన జ్ఞానం నేర్పిస్తాను నాయన, నేర్చుకోరా, సమాజాన్ని బాగు చెయ్యరా అంటే డబ్బులు దొంగతనం చేయడానికి అలవాటు పడిన వీడు చివరికి గురువునే 30 వెండి నాణాలకి అమ్మేశాడే. చివరికాడికి ఏం మిగిలింది చెప్పండి? చావు, మరణం. విగత జీవిగా మారాడు. ఎందుకు? వంకర మార్గాన్ని ఎంచుకున్నాడు. తిన్నగా వెళ్ళాలి కదండి. రోడ్డు మీద, రోడ్డు ఉన్నది ఎలా, రోడ్డు ఎప్పుడైనా వంకరగా ఉంటుందండి? పాము కదండి వంకరగా వెళ్ళేది. ఎవడైనా వెళ్తారు, తిన్నగా వెళ్ళరా అంటారు. పక్క గొంగిపోయి వెళ్తున్నాడు అనుకోండి, ఎవరు ఎందుకు అలా వంకర టెంకరగా వెళతావు? తిన్నగా వెళ్ళు. ఈ రోజున్న సమాజం వంకరగా మారిపోయింది. వంకర సమాజం. దుష్ట శక్తి తన వంకర బుద్ధి, తన వంకర గుణం మనుషులకు నేర్పించింది. పిచ్చోళ్ళుగా చేసేసిందండి. పిచ్చోళ్ళుగా. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఒక మహిళామూర్తి. ఆహా, అమ్మా రోడ్డు మీద వెళ్తుంది దేనికి? బండి మీద హ్యాండిల్ వదిలేసి డ్యాన్స్ చేయడానికా? డ్యాన్స్ చేస్తుందండి మహాతల్లి. ఫీట్సా? ఈడు చూడండి, తిన్న కూర్చోలేరు. కిందన ఏమైనా ముళ్ళులు పెట్టారా నీకు? ఈడు చూసారా ఎలాంటి ఫీట్లు చేస్తున్నాడు? ఈయన చూడండి. ఆహా, అయిపోయాడు, దరిద్రం వదిలిపోయింది. ఏం పనండి? వీళ్ళని ఏమనాలి చెప్పండి?
వీళ్ళు మంచోళ్ళ, వీళ్ళు పిచ్చోళ్ళ? పిచ్చోళ్ళు. తులిపాడు లోపలికి. ఏమండి తులిపాడండి, చూసారా? బండి తిన్నగా వెళ్ళకుండా ఎందుకురా దేకురుస్తున్నావు అలాగా? బండి ఉన్నది గమ్యం చేరడానికి, రోడ్డు మీద అడ్డంగా అమ్మాయిని చూసి పడిపోవడానికి కాదు. ఏమండి వీడియో తీయమంటున్నాడు, చూడు మేము వెళ్ళగలుగుతున్నాం, మా గొప్పతనం. ఏమండి చూసారా? దీన్ని అంతా ఏమంటారు? దీన్ని చూసారు, ఇటు బ్రేక్ వేసి మళ్ళీ ఈడు బ్రేక్ వేయడం కాదు కానీ ముందు ఆటో పోయింది పక్కకి. ఏమండి అది ఈడు చూడండి, ఇక వంకర వంకర. ఈడు చూసారు ఎలాగెళ్తున్నాడు, వంకర. ఏమండి సర్పసంతానం కాకపోతే వీళ్ళు ఎవరు చెప్పండి? ఆహా, ఆడు తిప్పుతున్నాడు, అబ్బబ్బా అయిపోయాడు. దేవుని పిల్లల, ఏంటండి ఈ సమాజం? వంకర బుద్ధి వచ్చేసింది ఈ సమాజానికి. తిన్నగా వెళ్ళరు, తిన్నగా ఉండరు, తిన్నగా బ్రతకరు, ప్రతి దానికి వంకర 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 వంకర. అదే వికట జీవి. వికట జీవి అంటే వంకర జీవని. సమాజం, దేవుని సమాజం ఏంటండి ఇలా మారిపోయింది? దేవుడు తన పిల్లల్ని చూసి ఏమనుకోవాలి? ఏంట్రా మీరు ఇలా మారిపోయారేంట్రా? నేను మిమ్మల్ని ఇలా ఉండాలని చేయలేదు. నేనేమేం చేశాను? మిమ్మల్ని యథార్థవంతులుగా చేశాను, మిమ్మల్ని యథార్థవంతులుగా. కానీ మీరు వివిధములైన తంత్రాలు కల్పించుకున్నారా మీరంతా. దగ, మోసం, దోపిడీ, దొంగతనం, నరహత్య. సమాజంలో ఎక్కడ చూడండి భయంకరమైన పరిస్థితులు. దేవుడి సమాజాన్ని చూచి ఏమనుకోవాలి? నా పోలికలో సృష్టించిన మనుష్యులు ఎందుకు ఇలా మారిపోయారు? ఇలా ఉండడానికా నేను చేసింది? తన పిల్లలు కన్నందుకు గొప్పవాళ్ళు కావాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు చెప్పండి? ఒక డాక్టర్ అయి 10 మందికి వైద్యం అందిస్తున్నాడంటే, అమ్మా నీ కొడుకు దేవుడమ్మా, నా ఆరోగ్యాన్ని కాపాడాడమ్మా, అలా అంటే పొంగిపోతారు కదా మీరు. అమ్మా నీ కొడుకు నరహంతకుడమ్మా, కత్తి పట్టుకొని రోడ్డు మీద తిరుగుతున్నాడమ్మా, మెచ్చుకుంటారా? సిగ్గుపడతారు. సిగ్గు. ఈరోజు దేవుడి మానవ సమాజాన్ని చూచి ఆయన పడుతున్నది సిగ్గు. వీళ్ళనా నేను కన్నాను? సంతాపపడ్డాడు. సంతాపం. ఎందుకురా చేశాను నేను వీళ్ళని? హృదయములో నొచ్చుకున్నాడు. బాధ. ఆకాశాన్ని చేసినందుకు బాధ రాలేదండి ఆయనకి. నేలను పండించినందుకు, కలిగించినందుకు ఆయనకు బాధ లేదండి. తన గర్భాన్న తన పోలికలో పుట్టిన మనుష్యులను చూచంటున్నాడు ఆయన, నేను నరులను చేసినందుకు సంతాపపడుతున్నాను. ఎవరి కోసం సంతాపం? చచ్చిన వాడి కోసం కదా చెబుతాం మన సంతాపం. దేవుడు ఎవరి కోసం చెబుతున్నాడు సంతాపం? నా పిల్లలు బ్రతికున్నారు అనుకున్నారు కానీ చచ్చారు. వీడు చచ్చిపోయారు వీళ్ళు. దశగ్రంథం 1వ అధ్యాయం తన పిల్లల కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ వచనం, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా నేను చేస్తే నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈరోజు ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతమని దొడ్డు తెలుసుకొనును, కానీ నేను కన్న నా పిల్లలు తెలివి లేనివారు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనం, దోషాలతో నిండిపోయిన జనం, దుష్ట సంతానం. ఏంటి తన పిల్లల్ని చూసి ఏమన్నాడండి? దుష్ట సంతానమా? ఈయన సంతానం కాదా? ఈయనే కన్నాడు. ఒక తల్లి తన కొడుకుని చెడిపోయి, రే ఎందుకురా పాపిష్టి పుట్టుకు పుట్టావు అంటది. నువ్వే కదా మాకు అన్నావు, నా కడుపున చెడబుట్టావురా అంటది. ఎందుకురా బతుకుతున్నావు, సిగ్గులేని బతుకు, చావచ్చు కదా అంటది. నువ్వే కదా మాకు అన్నావు, చచ్చిపోమంటావేంటి? ఒక కన్న తల్లి కడుపు రగిలిపోయినప్పుడు అనే మాట అండి. దుష్ట సంతానమా దేవుడు అంటున్నాడు, రే నా కడుపుని చెడపుట్టారా మీరందరూ, చెరుపు చేయు పిల్లలారా, శ్రమ మీకు శ్రమరా, శ్రమ మారండిరా, మారండి. వారు నన్ను వదిలేశారు, విసర్జించారు. పరిశుద్ధ దేవుణ్ణి ఏం చేస్తున్నారట? దూషిస్తున్నారట అండి. చాలా మంది మీలో అమ్మలు తిట్టేవాళ్ళు, నాన్నలు తిట్టేవాళ్ళు ఉన్నారా?
సిగ్గు లేకుండా తల్లిని తండ్రిని బూతులు మాట్లాడే దుర్మార్గులైన పిల్లలు ఉన్నారు చాలా మంది ఈ సమాజంలో. సిగ్గుపడాలి. ఒరే, కన్నవారిని తిడతావేంట్రా? కన్నవారిని బూతులు మాట్లాడతావేంట? పచ్చి బూతులు తల్లితో మాట్లాడతాడు, పచ్చి బూతులు. ఒక వేశ్యగా మాట్లాడతాడు తల్లిని. ఒరే, నీ తల్లి నిన్ను పవిత్రంగా కందరా? ఆమెకు విలువనివ్వవా? నీ నోటితో వేశ్యని పిలుస్తావా ఆమెని? సిగ్గు లేదు నీకు? ఆమె పవిత్రంగా ఒకే తండ్రితో ఒకే భర్తతో కాపురం చేసి కంటే నువ్వేంట్రా నోటితో బూతు మాట మాట్లాడుతున్నావు? సిగ్గులేనివాడా. సమాజం తల్లిని దూషించి తండ్రిని అవమానిస్తున్న పిల్లలు ఈరోజు సమాజంలో లేరా? ఉన్నారో. వంకర పిల్లలు, వికట జీవులు, వికాసం లేదు, దేవుని జ్ఞానం లేదు, చెడిపోతున్నారు వాళ్ళు. మరి దేవుడు విధాత ఏం చెయ్యాలి? తన పిల్లలను రక్షించాలి అనుకుంటున్నాడండి. తన పిల్లలను కాపాడాలి అనుకుంటున్నాడండి. ఎలా కాపాడాలనుకుంటున్నాడు? మరొక కుమారుని ద్వారా తన పిల్లలను కాపాడాలనుకుంటున్నాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ప్రియులారా, విధాత చూపిన విధానం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మనము యేసుక్రీస్తు ద్వారా బ్రతకాలని దేవుడు తన అద్వితీయ ప్రారంభ కొడుకును లోకములోనికి పంపాడు. దీని వలన దేవుడు మన యందుంచిన లవ్, ప్రేమ ప్రత్యక్షం. ఆ మహానుభావుడు సిలువలో పొందుతున్న దెబ్బలు, అవమానం, కష్టం, కన్నీళ్ళు. ఏమిటి, సిలువలో ఆయన సంతోషించాడా? ఒక చిన్న సూది ముళ్ళు గుచ్చుకుంటేనే ఏమండి కేకలు పెట్టే మనం, ఒక సూది మందు గుచ్చితేనే వామ్మో అని అరిచే మనం, ఆయన చేతులలో మేకులు, ఆయన కాళ్లలో మేకులు, ఒంటి నిండా చర్మం చీలిపోయే కొరడ దెబ్బలు, తలలో గుచ్చే ముండ్ల కిరీటం, చంప దెబ్బలు, పిడుగుద్దులు. ఏంటండి ఆయన శ్రమ? ఎవరి కోసం? మన కోసం. 10వ వచనం. మనము దేవుని ప్రేమించామని కాదు, నువ్వేదో మంచోడు అని కాదు. దేవుడే మనలను ప్రేమించి మనం చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి తన కుమారుని కొడుకును పంపాడు. వాహ్, ఏం విధానం చూపించావయ్యా! ఇందులో ప్రేమ ఉంది. ప్రేమ ఉందండి. ప్రేమ కాదా? అవును, ప్రేమ. సమాజం చెడుగా మారిపోతుంది. చెడ్డగా మారిపోతున్న ఈ దుష్ట సమాజాన్ని సంరక్షించడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి అవతరించారండి. ఎందుకోసం? విధాత దేవుడు, తండ్రి అయిన దేవుడు ఈ సమాజానికి యేసును ఒక మార్గంగా చూపించాడు. నాయన, నువ్వు వెళ్ళి ఈ సమాజానికి ఒక మంచి బాట చూపించి రావాలి కొడుక. ఒక మంచి మార్గాన్ని చూపించురా నాయన. లూకాసు వార్త 3వ అధ్యాయం 5వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 5వ వచనం. ప్రియులారా, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు, వంకరగా ఉన్న త్రోవలు తిన్నగా చేస్తానడట. కరుకు మార్గములు నున్నగా చేస్తానడట. ఏంటి మార్గం? అదే తన కుమారుడి ద్వారా ఈ ప్రపంచానికి చూపించిన మార్గం. నేనే మార్గం. ఎవరన్నారు ఇది? యేసు ప్రభు ఒక మార్గం అండి. ఈ సమాజానికి యేసు ప్రభు జీవితం ఒక మార్గం. వంకరగా ఉన్న ఈ మనుష్యుల మార్గాలన్నిటినీ సరిచేయడానికి వచ్చిన మహనీయుడండి. ప్రతి మనిషిని తన మాటల చేత
చెడిపోయిన మానవ సమాజాన్ని, దుష్ట హృదయాలను ఎలా మార్చాడో ఈ పాటలో చూడండి. వెళ్ళిపోదాం ఇంటికి. లైట్స్ ఆఫ్. ముఖము కప్పిన హృదయం కనబడరా దేవా, ఓ దేవా, నా చేయి కడిగిన శుద్ధుని కాగలనా? లోకమంతా పాపమైతే యేసుని పంపలేదా? యేసు రక్తం పాపమంతా కడుగుతుందని చెప్పలేదా? పాపిగా మరణిస్తే నీకు దూరమా? మా కొరకు నీ తనయుడే బలియాగమా? పాపిగా మరణిస్తే నీకు దూరమా? మా కొరకు నీ తనయుడే బలియాగమా? తన రక్తమిచ్చాడు, మరణించి లేచాడు భూమిలోన నీ కోసమే. దేవా, ఓ దేవా, నా ముఖము కప్పిన హృదయం కనబడరా? చూపే పాపము హృదయములో జరిగెను ఘోరము. మనుషులు చేసే నేరము లోకానికి తెలియని స్థానము. మోహపు చూపే పాపము హృదయములో జరిగెను ఘోరము. మనుషులు చేసే నేరము లోకానికి తెలియని స్థానము. కామ క్రోధ మద మత్సర్యాలను ముందు జరిపేది హృదయము. ఈ హృదయములోనే జరుగుతోంది నే చేసే ప్రతి నేరము. నేరం జరిగిందప్పుడే ఈ లోకం చూసిందిక్కడే. చట్టం చూసిందిప్పుడే ఆ నేరం మా పాలక్కడే. కడగాలి నా హృదయం, కావాలి క్రీస్తు రక్తం. దేవా, ఓ దేవా, నా ముఖము కప్పిన హృదయం కనబడరా? మేలు చేయక చేయగోరని కీడే చేయుచున్నది. చేయగోరిన మేలు చేయక చేయగోరని కీడే చేయుచున్నది. నా శరీరమందు మంచిది ఏది లేదని తెలుసును. ఇట్టి చావుకులోనకు శరీరము నుండి ఎవరు రక్షించును? అయ్యో ఎంత దౌర్భాగ్యుడను! ఇట్టి శరీర దురాశ కలిగిన నన్ను ఎవరు రక్షించును? ఘోర పాపినైనా యేసే క్షమించును. యేసే
నమించును దేవా నా ముఖము కప్పిన హృదయం కనబడదా. లైట్స్ ఆన్. దేవుని పిల్లారా, చాలా ఆలస్యమైంది మొదటి రోజు. రేపు మీకు ఒక విజ్ఞాపన, త్వరగా వచ్చేయండి. 8 గంటలకల్లా నేను వచ్చేస్తాను. మీకోసం గంటన్నర సేపు ప్రయాణం చేసి ఎన్నో మీటింగ్లకు తిరుగుతూ 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 ఎక్కడి నుంచో మీ దగ్గరికి వస్తున్నాను. కాబట్టి త్వరగా మీరు వచ్చారనుకోండి, త్వరగా మీరు భోజనం చేసి సభలు ముగించుకొని ఇంటికి వెళ్ళొచ్చు. 8 గంటలకు రేపు ప్రారంభించి సాధ్యమైనంత వరకు 10 గంటల లోపు ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కనుక రేపు త్వరగా రండి. 8 గంటలకి మొదటి మెసేజ్ ఆరంభం అవడానికి ప్రయత్నం చేద్దాం. రేపు కలుసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి దేవా, నీ పిల్లలైన వారు ఆసక్తితో ఎంతో ధనాన్ని వ్యయపరిచి ఈ మంచి మాటలు ఈ సమాజానికి వినిపించడానికి వాళ్ళు చేసిన ఈ ప్రయత్నం వృధా కాకుండా దయతో కృప చూపండి. రేపు ఎల్లుండు మిగిలిన 2 రోజులు ఉన్నతమైన మీ మాటలు నేర్పించి అనేక మందిని మీరు చూపించిన బాటలో వికట జీవులైన వారిని విగత జీవులుగా మారక ముందే తమ మనస్సులను వికసింపచేసే వాక్యపు మాటలను నేర్పించగలిగే భాగ్యాన్ని, ధన్యత మాకు అనుగ్రహించండి. శ్రమపడిన పిల్లలందరికీ 100 రెట్లు ప్రతిఫలాన్ని దయచేయండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమేన్.